నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ ని కుమార్ దామిరా ముందు హెడ్లైన్ చూద్దాం. మంత్రులను వదిలి సామాన్యులపైనే హైడ్రా ప్రతాపం. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు. తెలంగాణ నిధులు 2500 కోట్లు ఏపీకి ఇచ్చేసిన కేంద్రం. సీఎం రేవంత్ రెడ్డి మౌనంపై అధికారుల విస్మయం. సాంఘిక సంక్షేమ గురుకుల బదిలీల వెనుక కాంగ్రెస్ నేత, సహకరించిన యూనియన్ లీడర్పై సీఎంఓ ఆరా. కర్ణాటక వాల్మీకి స్కామ్లో తెలంగాణకు 45 కోట్లు. హైదరాబాద్లోని 9 కంపెనీల ఖాతాలకు సొమ్ము. నేపాల్ బస్సు ప్రమాదంలో 41కి చేరిన మృతుల సంఖ్య. ప్రత్యేక విమానంలో మృతదేహాల తరలింపు. కౌలాలంపూర్లో ఒక్కసారిగా కుంగిన ఫుట్పాత్. మురుగు కాలువలో కుప్పం మహిళ గల్లంతు. క్రికెట్కు శిఖర్ ధావన్ రిటైర్మెంట్. అన్ని ఫార్మాట్ల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటన. డీటెయిల్ చూస్తే బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ వైపు కన్నెత్తి చూడడానికి భయపడ్డ చంద్రబాబు ఢిల్లీలో తెలంగాణకు వ్యతిరేకంగా చక్రం తిప్పాడు. కేంద్రంలోని బీజేపీని బుట్టలో వేసుకుని తొలి దెబ్బతీశాడు. రాష్ట్రానికి చెందిన 2500 కోట్ల రూపాయలను ఏపీ ఖాతాల్లోకి బదిలీ చేయించుకుని మరోసారి నమ్మక ద్రోహం చేశాడు. గురువు తెలంగాణకు తీరని అన్యాయం చేస్తున్న శిష్యుడు రేవంత్ మౌనంగా దొంగలకు ఒత్తాసు పలికాడు. రేవంత్ మౌనంపై ఆర్థిక శాఖ అధికారులు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తన బ్రాండు రాజకీయాలు ప్రయోగించారు. ఫలితంగా తెలంగాణ ఖజానాకు భారీ కన్నం పడింది. బాబు తనదైన శైలిలో ఢిల్లీలో చక్రం తిప్పడంతో తెలంగాణకు ఏకంగా 2500 కోట్ల నష్టం వాటిల్లింది. సమైక్య రాష్ట్రంలో విదేశీ బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పుల్లో తెలంగాణ వాటా కూడా ఏపీ కట్టిందంటూ బాబు కేంద్రాన్ని నమ్మించారు. దీంతో రాష్ట్రానికి రావాల్సిన నిధుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా 2500 కోట్లను ఏపీకి మళ్లించింది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రివర్గం ఎవరూ స్పందించకపోగా ఈ పరిణామాలతో తెలంగాణ ఆర్థిక శాఖ అధికారులు విస్తుపోతున్నారు. ఏపీ పునర్విభజన చట్టం 2014లోని సెక్షన్ 54 స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం నిర్ణయం తీసుకుందని మండిపడుతున్నారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య జనాభా దామాషాలో ఆస్తులు, అప్పుల విభజన జరగాలని ఏపీ పునర్విభజన 2014లోని సెక్షన్ 54 స్పష్టం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. వివిధ ప్రాజెక్టుల కోసం దేశీయంగా కేంద్ర ప్రభుత్వం ఇతర సంస్థల నుంచి తెచ్చిన రుణాలతో పాటు జపాన్కు చెందిన జైకా, వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థల నుంచి తెచ్చిన అప్పులు కూడా పంపకాల్లో భాగంగా ఉన్నాయి. విదేశీ బ్యాంకుల నుంచి తెచ్చిన నిధులు 30,000 కోట్ల వరకు ఉంటాయని అంచనా. ప్రాజెక్టు చేపట్టిన ప్రాంతం, నిధుల వినియోగంతో సంబంధం లేకుండా 2 రాష్ట్రాల మధ్య అప్పుల పంపకం జరగాల్సి ఉంటుంది. 2014లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 15 ప్రాజెక్టులకు చెందిన అప్పులపై కొర్రీలు పెట్టారు. 9 ప్రాజెక్టుల అప్పును వినియోగం ఆధారంగా, మరో 4 ప్రాజెక్టుల రుణాలను అవి ఉన్న ప్రాంతం ఆధారంగా, మరో 2 ప్రాజెక్టుల రుణాలను జనాభా ప్రాతిపదికన పంచాలని పట్టుబట్టారు. కానీ ఆ అప్పులను సెక్షన్ 54 ప్రాతిపదికన పంచాలని బీఆర్ఎస్ ప్రభుత్వం తేల్చి చెప్పిందని, దీంతో బాబు ఆటలు సాగలేదని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఏపీలో చంద్రబాబు గెలిచిన వెంటనే తనదైన మార్కు రాజకీయాలు మొదలు పెట్టారు. ఇక్కడ రేవంత్ రెడ్డి అధికారంలోకి రావడంతో పాత బంధాన్ని గుర్తు చేస్తూ విభజన సమస్యలపై చర్చించుకుందాం రా అంటూ స్నేహహస్తం చాచారు. ఈ ఏడాది జూన్ 6వ తేదీన ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీ అయ్యారు. అయితే ఇక్కడి నుంచే చంద్రబాబు పాచికలు వీయడం మొదలు పెట్టారని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. సీఎంలు చర్చించిన అంశాలపై అధికారులు, మంత్రుల కమిటీల్లో చర్చించి 2 రాష్ట్రాలు ఒక పరిష్కార మార్గం వెతుక్కోవాల్సి ఉంటుంది. కానీ చంద్రబాబు నేరుగా కేంద్ర మంత్రిత్వ శాఖ వద్దకు వెళ్లారని, సమైక్య రాష్ట్రంలో విదేశీ నిధుల నుంచి తెచ్చి చేపట్టిన ఇన్నర్ రింగ్ రోడ్డు, హుస్సేన్ సాగర్ పనులకు సంబంధించి తెలంగాణ తన వాటా చెల్లించడం లేదని, ఏపీనే ఆ మొత్తం కట్టిందని చెప్పారని అంటున్నారు. ఈ నిధులను తెలంగాణ నుంచి వసూలు చేసి ఏపీకి చెల్లించాలంటూ చక్రం తిప్పినట్లు చెప్తున్నారు. దీంతో చంద్రబాబుకు తలొగ్గిన కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని, తెలంగాణ ప్రభుత్వం ప్రమేయం లేకుండానే
రాష్ట్ర కన్సాలిడేట్ ఫండ్ నుంచి 2,500 కోట్లను ఏపీ ఖాతాలో జమ చేసిందని చెప్తున్నారు. ఇప్పటికే ఆర్థికంగా సతమతమవుతున్న తెలంగాణకు ఇది మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు అయ్యింది. అప్పుల్లో తెలంగాణ వాటా తేల్చడంపై విజ్ఞప్తి ఇంకా కేంద్రం వద్ద పెండింగ్ లో ఉండగా నిధులను ఎలా బదలాయిస్తారని అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులపై ఢిల్లీలోనే ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అడుగుతారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2014-15 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణకు కేంద్రం నుంచి రావాల్సిన సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ నిధులు 454 కోట్లు ఏపీ ఖాతాలో పడ్డాయి. ఈ నిధులు తిరిగి ఇప్పించాలని తెలంగాణ ప్రభుత్వం 10 ఏళ్లుగా అడిగినా కేంద్రం స్పందించలేదు. ఇప్పుడు తెలంగాణ కన్సాలిడేట్ ఫండ్ నుంచి 2,500 కోట్లు మళ్లించిన కేంద్రం ఇదే పద్ధతిలో సిఎస్ఎస్ నిధులను ఏపీ కన్సాలిడేట్ ఫండ్ నుంచి ఎందుకు ఇవ్వదని ప్రశ్నిస్తున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం ఈ అంశాలపై నిలదీయాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటు వాటా తేలకుండా మిగిలిపోయిన అప్పులు, ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన విద్యుత్ బకాయిల వంటివి కూడా కన్సాలిడేట్ ఫండ్ నుంచి ఇప్పించాలని డిమాండ్ చేయాలని సూచిస్తున్నారు. హైడ్రా తన పరిధి దాటి జరుపుతున్న కూల్చివేతలపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు జంట జలాశయాల ఎఫ్టీఎల్పై స్పష్టత ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. జలమండలి చిత్రపటాల్లోనే 2 లెక్కలు ఎందుకు ఉన్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హద్దురాళ్లలో ఉన్నవెన్ని, జలసమాధి అయినవెన్నో తేల్చాలని డిమాండ్స్ వస్తున్నాయి. ఎఫ్టీఎల్ రక్షణ పక్కకు పెడితే మరి బఫర్ జోన్ను కాపాడేదెవరో స్పష్టత ఇవ్వాలని ప్రజలు అడుగుతున్నారు. సక్రమంగా లేనివి అన్నింటినీ కూల్చేసిన హైడ్రా కొన్నింటినీ ఎందుకు వదిలేస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నోరు మంచిదైతే ఊరు మంచిదైతదంటారు. అట్లనే సర్కారు ఉద్దేశం ప్రజా ప్రయోజనమైతే వీసమెత్తు కూడా అనుమానాలు తలెత్తవు. అంతకు మించి ఆరోపణలు అసలే ఉండవు. కానీ హైదరాబాద్ విపత్తుల నిర్వహణ, ఆస్తుల పరిరక్షణ ఏజెన్సీ హైడ్రా పురుడు పోసుకొని నెల రోజులు కాకముందే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. దాని ప్రతి అడుగు అనుమానాలకు తావిస్తోంది. హైడ్రా కమిషనర్ ప్రభుత్వం నియమించిన ఏవి రంగనాథ్ ట్రాక్ రికార్డ్ పై ఏ ఒక్కరికి సందేహాలు లేవు. కాకపోతే సర్కారు సైగలో ఆక్రమణలను నిర్ధారించే ప్రభుత్వ శాఖ లోపభూయిష్ట నిర్ణయాలలో కారణమేదైనా కండ్ల ముందు కనిపించే ఒక నిర్మాణాన్ని అక్రమమంటూ కూల్చివేసిన హైడ్రా దాని పక్కనే ఉన్న దారిని విస్మరించడం అంటే ఇంతకీ కూల్చింది అక్రమమా, వదిలేసింది సక్రమమా? సూటి ప్రశ్నలకు జవాబు ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఆ ఏజెన్సీ పైనే ఉంది. అంతకు మించి జంట జలాశయాల పరిధిలో దశాబ్దాలుగా విలాసవంతమైన ఫామ్ హౌజులు ప్రజల అనుభవంలోనే ఉన్నప్పటికీ 4-5 నిర్మాణాల్ని లక్ష్యంగా ఎంచుకొని హైడ్రా వాటిని నేలమట్టం చేయడమే ఇప్పుడు దాల్మే కుచ్ కాలా హై అన్న అనుమానాలను కలిగిస్తోంది. అంతకు మించి ప్రభుత్వ ఉత్తర్వుల్లో నిర్ధారించిన హద్దును దాటి ఆ ఏజెన్సీ అడుగులు వేస్తుండడం రాజకీయ ప్రతీకార చర్యలకు హైడ్రా పావుగా మారుతుందనే సందేహాలు రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తులు వారసత్వ సంపదగా వస్తున్న అమూల్యమైన నీటి వనరులు కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గిరిగీసి ఎఫ్టీఎల్ ను నిర్ధారించాలి. నిర్మాణం ఎవరిదైనా సరే రాజకీయాలకు అతీతంగా కూల్చివేతల యజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలి. అప్పుడు ప్రజలు శబాష్ అంటారు. కానీ అయిన వారికి అంచునా, కాని వారికి కంచానన్నట్లుగా బుల్డోజర్లు ప్రయోగిస్తామంటే ప్రభుత్వమే అబాసు పాలవుతుంది. ముఖ్యంగా దశాబ్దాలుగా జంట జలాశయాల గొంతు నిలివే రీతిలో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా సంతృప్తికరంగా నిర్లక్ష్యం చేసిన జలమండలి మాటలు పట్టుకొని కూల్చివేతల్ని కొనసాగిస్తే అంతిమంగా ప్రజలకు సమాధానం చెప్పాల్సింది హైడ్రానే అన్న వాస్తవాన్ని కమిషనర్ రంగనాథ్ గుర్తించాల్సిన ఆవశ్యకత ఉంది. తెలంగాణ నంబర్ 1 న్యూస్ ఛానల్ టీ న్యూస్ మీ సోషల్ మీడియాలో ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సింపుల్గా స్క్రీన్పై కనిపిస్తున్న ఈ క్యూఆర్ కోడ్లను స్కాన్ చేస్తే చాలు టీ న్యూస్లో ప్రసారమయ్యే ప్రతి వార్తను మీ మొబైల్లో చూడొచ్చు. సింగిల్ స్క్రీన్ స్కాన్తో
Watch T News on Twitter, WhatsApp, YouTube and Instagram. రుణమాఫీ చిక్కులు రైతుల ప్రాణాల మీదకు వస్తుంది. బ్యాంకుల చుట్టూ తిరిగి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మహబూబాబాద్ జిల్లా నరసింహులపేట మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకులు రైతు రుణమాఫీ కోసం సోమక్క అనే వృద్ధురాలు లోన్ మాఫీ అయిందని నా కొడుకుతో కలిసి బ్యాంకుకు వచ్చింది. బ్యాంకు ముందు ఉన్న క్యూ లైన్లో నిల్చుంది. బ్యాంకు సిబ్బంది వచ్చి షట్టర్ ఓపెన్ చేస్తుండగా సోమక్క తలకు ఇనుప కడ్డి తగలడంతో తీవ్ర రక్తస్రావమైంది. దీంతో ఆమె అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. అయినా బ్యాంక్ సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. పైసలు తీసుకున్నాడేమో అని కొద్దిగా అయితే నా ప్రాణం పోతుండే అని వృద్ధురాలు శాపనార్థాలు పెట్టింది. హైదరాబాద్లో హైడ్రా దూకుడు కొనసాగుతుంది. తాజాగా మాదాపూర్లో సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా బృందం కూల్చివేస్తుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు జరుగుతున్నాయి. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి బఫర్లో ఎన్ కన్వెన్షన్ను కట్టారని అనేక ఫిర్యాదులు రావడంతో హైడ్రా రంగంలోకి దిగింది. హైదరాబాద్లో హైడ్రా దూకుడు కొనసాగుతుంది. తాజాగా మాదాపూర్లో సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా బృందం కూల్చివేస్తుంది. భారీ పోలీసు బందోబస్తు మధ్య ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు జరుగుతున్నాయి. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి బఫర్లో ఎన్ కన్వెన్షన్ కట్టారని అనేక ఫిర్యాదులు రావడంతో హైడ్రా రంగంలోకి దిగింది. శిఖర్ ధావన్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. అంతర్జాతీయ దేశవాళీ క్రికెట్కు ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. ఆయన 167 వన్డేలు, 34 టెస్టులు, 68 టీ20 మ్యాచ్లు ఆడారు. వన్డేల్లో 6,793, టెస్టుల్లో 2,315 పరుగులు చేశారు. టీ20లో 1,759 పరుగులు చేశారు. వన్డేల్లో 17, టెస్టుల్లో 7 శతకాలు శిఖర్ ధావన్ ఖాతాలో ఉన్నాయి. आज एक ऐसे मोड़ पर खड़ा हूं जहां से पीछे देखने पर सिर्फ यादें ही नजर आती हैं और आगे देखने पर एक पूरी दुनिया। मेरी हमेशा से एक ही मंजिल थी, इंडिया के लिए खेलना, और वो हुआ भी, जिसके लिए मैं कई लोगों का शुक्रगुजार हूं। सबसे पहले मेरी फैमिली, मेरे बचपन के कोच तारिक सेना जी, मदन शर्मा जी, जिनके अंडर मैंने क्रिकेट सीखी, फिर मेरी टीम जिसके साथ साथ मैं सालों खेला। मुझे एक परिवार और मिला, नाम मिला, आप सबका प्यार मिला। पर कहते हैं ना, कहानी में आगे बढ़ने के लिए पन्ने पलटना जरूरी है, तो बस मैं भी ऐसे ही करने जा रहा हूं। आई एम अनाउंसिंग माय रिटायरमेंट फ्रॉम इंटरनेशनल एंड डोमेस्टिक क्रिकेट। और अब जब मैं अपनी क्रिकेट जर्नी को अलविदा कह रहा हूं, तो मेरे दिल में एक सुकून है कि मैं अपने देश के लिए बहुत खेला, और मैं बहुत शुक्रगुजार हूं BCCI DDCA का, जिन्होंने मुझे मौका दिया, और मेरे सारे फैंस का, जिन्होंने मुझे इतना प्यार दिया। मैं बस खुद से यही कहता हूं कि भाई, तू इस बात से दुखी मत हो कि तू अपने देश के लिए फिर नहीं खेलेगा, पर इस बात की खुशी अपने पास रख कि तू अपने देश के लिए खेला, और ये मेरे लिए सबसे बड़ी बात है, मैं खेला। కర్ణాటక కాంగ్రెస్ సర్కార్లో మరో కుంభకోణం బయటపడింది. వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్లో 187 కోట్ల రూపాయల స్కామ్కు పాల్పడినట్లు ఈడీ సిట్ గుర్తించింది. ఈ స్కామ్లో దుర్వినియోగమైన డబ్బులు తెలంగాణకు దారిమరినట్లు స్పష్టమవుతుంది. దాదాపు 45 కోట్ల రూపాయలు హైదరాబాద్కు చెందిన 9 కంపెనీల బ్యాంకు ఖాతాలకు దారిమరినట్లు తెలుస్తోంది.
అయితే ఈ డబ్బును లోక్సభ ఎన్నికల సమయంలో మద్యం వాహనాల కొనుగోలుకు వాడినట్లు దర్యాప్తులో తేలింది. 140 ఏండ్ల చరిత్ర మాది అని చెప్పుకునే ఆ జాతీయ పార్టీ ఇప్పుడు అస్తిత్వం కోసం పాకులాడుతోంది. ఆ సమయంలోనే లోక్సభ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల ఖర్చుల కోసం అధికారంలో ఉన్న 3 రాష్ట్రాల పెద్దలను ఆ అధిష్టానం సంప్రదించింది. గిరిజన అభివృద్ధి కోసం కేటాయించిన 187 కోట్ల నిధులను దారి మళ్లించుకున్నారు. వ్యతిరేకించిన ఓ ఉద్యోగిని తప్పించి పార్టీ నేతలు, అధికారులు కావాల్సిన పని చేసుకుపోయారు. దీన్ని జీర్ణించుకోలేని ఆ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోతూ పోతూ లేఖ రూపంలో స్కామ్ గుట్టును రట్టు చేశాడు. అదే కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్న వాల్మీకి కార్పొరేషన్ స్కామ్. దారి మళ్లించిన 187 కోట్లలో 45 కోట్లు హైదరాబాద్కు చేరాయి. మరి ఆ డబ్బు ఎవరికి దక్కింది? కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోని కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ లో వెలుగు చూసిన 187 కోట్ల విలువైన కుంభకోణం హైదరాబాద్కు పాకింది. ఈ విషయం సిట్ నివేదిక, ఈడీ విచారణలో తేలింది. కుంభకోణంలో భాగంగా హైదరాబాద్కు చెందిన 9 కంపెనీల ఖాతాలకు 44.6 కోట్లు జమైనట్లు సిట్ నివేదిక వెల్లడించింది. కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్ ట్రైబ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ కు చెందిన పలు బ్యాంకు ఖాతాల్లో ఉండాల్సిన 187 కోట్లు పక్కదారి పట్టాయి. వాల్మీకి కార్పొరేషన్ అకౌంట్స్ సూపరింటెండెంట్ పి చంద్రశేఖరన్ గత మే 26న ఆత్మహత్య చేసుకునే ముందు రాసిన 6 పేజీల సూసైడ్ నోట్లో స్కామ్ గురించి బయటపెట్టారు. దీనిపై విచారణ జరపాలని ఒత్తిడి పెరగడంతో సిద్ధరామయ్య ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. ఈడీ సైతం రంగంలోకి దిగింది. లోక్సభ ఎన్నికల్లో మద్యం డబ్బు పంచడం కోసమే వాల్మీకి కార్పొరేషన్ నిధులను అక్రమంగా వాడుకున్నట్లు ఈడీ సిట్ విచారణలో ప్రాథమికంగా తేలింది. కుంభకోణంలో భాగమైన మాజీ మంత్రి నాగేంద్ర, వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ బసనగౌడ దద్దల్, మరో 2 బ్యాంక్ అధికారులు సహా మొత్తం 11 మందిని ఈడీ అరెస్టు చేసింది. 187 కోట్లలో తెలుగు రాష్ట్రాలకు 90 కోట్లు చేరినట్లు సిట్ అంతర్గత నివేదికలో వెల్లడించింది. సిట్ నివేదిక ప్రకారం వాల్మీకి కార్పొరేషన్ అప్పటి ఎండీ పద్మనాభ్, అకౌంట్స్ అధికారి పరశురాం బెంగళూరులోని యూబీఐ బ్యాంకు ఎంజీ రోడ్డు బ్రాంచ్లో మార్చి 30, 2024న 50 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ డిపాజిట్ పై అదే రోజు 45 కోట్ల రుణం తీసుకుని హైదరాబాద్ ఆర్బీఎల్ బ్యాంకుకు చెందిన 9 ఖాతాలకు 44.6 కోట్లను బదిలీ చేశారు. ఆ డబ్బుతో ఏం చేశారు? హైదరాబాద్కు చేరిన 44.6 కోట్ల నగదుతో లోక్సభ ఎన్నికలకు ముందు పెద్ద ఎత్తున మద్యం, ఖరీదైన వాహనాలు కొనుగోలు చేసినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. నగదు బదిలీకి వినియోగించిన బ్యాంకు ఖాతాలు నకిలీవని అనుమానం వ్యక్తం చేశారు. కాగా కాంగ్రెస్ అధిష్టానం సూచనల మేరకే కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కామ్ కు పాల్పడిందని, స్కామ్ లోని 44.6 కోట్లు హైదరాబాద్ కు చేరడాన్ని చూస్తే ఇక్కడి కాంగ్రెస్ కు కూడా ఈ స్కామ్ తో సంబంధం ఉన్నట్లు అర్థమవుతుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తొలి ఛార్జిషీట్లో నాగేంద్ర, బసనగౌడ, సుచిస్మిత రావల్ పేర్లను ప్రస్తావించిన సిట్ శివమొగ్గ జిల్లా కోర్టుకు గురువారం సమర్పించిన రెండో ఛార్జ్షీట్లో వారి పేర్లను ప్రస్తావించలేదు. కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ పద్మనాభ, మాజీ అకౌంట్స్ అధికారి పరశురాంజీ దుర్గానబార్ పేర్లను మాత్రమే సిట్ ప్రస్తావించింది. దీంతో మాజీ మంత్రి, కార్పొరేషన్ చైర్మన్, యూబీఐ బ్యాంకు చీఫ్ మేనేజర్ ను కాపాడడానికి ప్రభుత్వం ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ శాంతి వైపే ఉంటుందన్నారు ప్రధాని మోడీ. ఉక్రెయిన్ పర్యటనలో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు మోడీ. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు వాణిజ్యం, ఆర్థికం, రక్షణ, ఫార్మా, వ్యవసాయం, విద్యా తదితర అంశాల్లో భాగస్వామ్యంపై చర్చించారు. ఉక్రెయిన్, రష్యా మధ్య నెలకొన్న వివాదాన్ని చర్చలు, దౌత్య మార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. ఇరు దేశాలు సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం అన్ని విధాలా సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ప్రధాని. ఈ భేటీలో విదేశాంగ మంత్రి జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబాల్తో సహా ఇతర దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. మోడీ, జెలెన్స్కీ చర్చల తర్వాత 4 కీలక ఒప్పందాలపై భారత్, ఉక్రెయిన్లు సంతకాలు చేశాయి. వ్యవసాయం, ఆహార పరిశ్రమ, ఔషధాలు, సాంస్కృతికం, మానవతా సాయం విషయంలో రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవాలనుకున్నాయి.
భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన విదేశాంగ మంత్రి జయశంకర్, మోడీ ఉక్రెయిన్ పర్యటన చరిత్రాత్మకమన్నారు. ఉక్రెయిన్లో శాంతి స్థాపన కోసం అన్ని విధాలుగా సహకరించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ పర్యటనలో జెలెన్స్కీకి 4 భీష్మ క్యూబ్స్ను గిఫ్ట్గా ఇచ్చారు మోడీ. అన్ని రకాల గాయాలకు చికిత్స అందించేందుకు అవసరమైన ఔషధాలు, పరికరాలు, వస్తువులు ఈ క్యూబ్స్లో ఉన్నాయి. ఇక మోడీ పర్యటనతో దేశంలో ఒక కొత్త చరిత్ర నమోదైందన్నారు జెలెన్స్కీ. తమ దేశ జాతీయ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు భారత్ మద్దతు ఇస్తుందని తెలిపారు. మోడీ సపోర్ట్ను తాము అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నామని చెప్పారు. కాగా ఉక్రెయిన్ పర్యటనలో అధ్యక్షుడు జెలెన్స్కీని ప్రధాని మోడీ ఆత్మీయ ఆలింగనం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ సమావేశం గురించి నెటిజన్లు విస్తృతంగా చర్చించుకుంటున్నారు.